చూసుకున్నట్టున్నా తమ్ముడు. నేను చదువుకోలేదు, ఏ పని తెలియదు, పైసలు లేవు, కానీ ఆకలి మాత్రం 3 పూటల కడుపు నిండి ఉంటుండే తమ్ముడు. ఇదంతా ఎందుకులే కానీ ఒక విషయం చెప్తా, నీకు బాగా గుర్తుపెట్టుకో. ఒక్కసారి జైలుకి వెళ్ళేసిన మనిషి అన్నారు తమ్ముడు, దొంగనే అంటారు. మనం అప్పులు చేసైనా బతకచ్చు కానీ ఇట్లా తప్పులు చేసి బతకద్దు తమ్ముడు. అంటే నేను ఇప్పటికిప్పుడు మారిపోయి మహానుభావుడు అయిపోనట్లేదు, మనిషి లెక్క మారంతే. నువ్వు ఆ ఫోన్ కొన్నావో కొట్టుకొచ్చినావో తెలియదు, కానీ దాంతోనే మళ్ళీ జీవితం మొదలుపెట్టు. నాలుగు ఫైనాన్స్లో కారు కొనుక్కోవా, ఓలా ఉన్నదిగా, డౌన్లోడ్ చేసుకో. కారు నడుకో తమ్ముడు, మస్తు పైసలు వస్తాయి. మారిపో తమ్ముడు. ఓ మనిషి ఎందుకో. ఎంతైందన్నా? ఏ పర్లేదు తమ్ముడు, నేను జస్ట్ లిఫ్టేగా ఇచ్చింది. జస్ట్ లిఫ్ట్ కాదన్నా, నన్ను సరైన రూట్లో తీసుకొచ్చి నా జీవితానికి లిఫ్ట్ ఇచ్చావు. ఇక నుంచి నేను నీ రూట్లోనే వెళ్తా అన్నా. అదే కష్టపడి బతకటం. అంతే తమ్ముడు, చలో బాయ్. బాయ్ అన్నా. జ్యోతి, అన్న చెప్పినట్టు మనం కూడా కారు కొనుక్కొని అన్నలాగా దర్జాగా బతుకుదామే, ఏమంటావు? ఓహో ఓకేనా. ఇది ఫోన్ కాదు బాబు, మాయాపేటిక. దీంట్లో ఒక యాప్ డౌన్లోడ్ అవుద్ది. ఎస్, నేను ఏం కావాలో కోరుకుంటే అది ఇస్తాది. అమ్మ, ఇన్ని కార్లు ఉన్నాయేంటి? చాలా ఉన్నాయి. జ్యోతి, వీటిలో ఒకటి సెలెక్ట్ చేయవే. అరే, నీకు నచ్చిందే నాకు నచ్చింది, కానీ 4,50,000. ఇది చూడు, 2.5. అటు చూసినా తప్పదు, మనం ఇదే కొనాలి. ఏదో నెంబర్ ఉంది. హలో హలో, నమస్తే సార్. OLX లో కారు పెట్టారుగా, ఫైనల్ రేట్ ఎంత అండి? 2,50,000. ఎంత? 2,50,000. అబ్బో, 2,50,000 అంటే ఎక్కువ సార్. మా బడ్జెట్ ఓన్లీ 2 లక్షలే. 2,20,000 అడిగారండి. వాళ్ళు అడిగేవాళ్ళు సార్, మేము కొనుక్కునే వాళ్ళం. మా రేట్ నచ్చితే చెప్పండి, రేపు వచ్చి కార్ నచ్చితే డబ్బులు ఇచ్చి కార్ తీసుకెళ్ళిపోతాం. గ్యారంటీనా? నమ్మొచ్చా? ఒట్టు సార్, ఇక మా జ్యోతి మీద ఒట్టు. సరే, ఆ. అడ్వాన్స్ 10,000 పంపండి. ఆ. QR కోడ్ పంపిస్తాను, మనీ సెండ్ చేయండి. అలాగే సార్. జ్యోతి, మన కారు ఓకే అయింది, 2 లక్షలకే. హ్యాపీయేగా? అడ్వాన్స్ పంపించేసా సార్. డబ్బులు వచ్చాయి సార్. మార్నింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చి కార్ తీసుకెళ్ళాలి. అలాగే సార్, ఓకే సార్. ఇది మాయాపేటిక బాబు, ఏం అడిగితే అది ఇచ్చేస్తాది. రేపటి నుంచి